ప్రొద్దుటే లేచి మెయిన్ గేట్ తీసి బయటకు వెళ్తే ఇలా ఎడ్ల బండ్లు అయితే వెళ్తుంది. ఇది ఎందుకు లాక్కెళ్తుందో అర్థమే కాలేదండి. హాయ్ హలో, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నా వీడియోని చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి. బట్ లాస్ట్ వరకు మంచిగా చూడండి. చూసేవాళ్ళు ఎలాగో చూస్తున్నారు కదా, వాచ్ టైమే లేదు. ఏదో ఫన్నీగా అడుగుతున్నాను. ఓకే, కంప్లీట్గా వినండి నేను ఏం చెప్తున్నాను అనేది. ఏం తెలుస్తుంది మీకు? నా ఫీలింగ్స్ అన్నీ షేర్ చేసుకుంటున్నాను కదా, వినండి, చూడండి చక్కగా. పొద్దుటే ఒక 5 ఎడ్ల బండ్లు అయితే వెళ్తున్నాయి. ఇది నేలవేమో కషాయం అనమాట. అంటే లివర్కి డ్యామేజ్ అయిన వాళ్ళకి చాలా మంచిది. వారానికి 2 సార్లు అయితే తాగొచ్చు, ఎక్కువ తాగకూడదు. ఉడికిపోయింది, కట్టేసుకొని ఆరాక ఒక 5 ml రోజు, అంటే వారానికి 2-3 సార్లు తాగాలి, ఎక్కువ తాగకూడదు ఇది. అది డాక్టర్స్ కూడా చెప్పిన మాట అనమాట. కట్టేసుకొని నింపేసుకుందాం. చూడండి, ఇది చాలా చేదుగా ఉంటుంది అన్నమాట. నిన్న ఇంటి ముందుకి కొత్తిమీర వచ్చింది, అందుకని కొత్తిమీర కొన్నాను అనమాట. నాకు కొత్తిమీర పచ్చడి ఇష్టం. చెప్పా కదా, మా ఇంట్లో చాలా గుడ్ క్వాలిటీస్ ఉన్నాయి. ఇవి పెడితే అవి తినరు, ఇవి కూడా నేను మాత్రమే తింటాను అనమాట. ఈ కొత్తిమీర పచ్చడి భలే ఉంటుంది అసలు. ఇదిగో ఈ చింతపండు అయితే తీసేసుకున్నా, ఎందుకంటే కొంచెం అంత మగ్గుద్దని పెట్టాను. ఇదైతే ఇంకొంచెం ఆగనిద్దాం, బాగుంటుంది. లేకపోతే ఏమన్నా పచ్చిగా ఉంటుందేమో. జిమ్మకో రుచి జహోకో చాపల్యం అని ఒక్కొక్క మనిషికి ఒక్కొక్కటి కదా. నాకేమో అన్నీ అలవాటు చేశారు మా పేరెంట్స్. ఇది ధనియాలు వేస్తే, మాకు సమ్మర్ వస్తుంది కదా, దాల్వా అయిపోయిన తర్వాత ధనియాలు వేసేవాళ్ళు అనమాట చాలాలు. అప్పుడు కొత్తిమీర పచ్చడి రోజు చేసుకునేవాళ్ళం. ధనియాలు వచ్చే వరకు కొత్తిమీర పచ్చడి చేసుకుంటూనే ఉండేవాళ్ళం. అందుకు అలవాటు. దీనికి వాసనే పడదు మా హబ్బీకి. సరేనా, నెక్స్ట్ అయితే ఇంకా వేరేది చూపిస్తాను. కింద రైస్ పెట్టేశాను, రైస్ పైన స్వీట్ పొటాటో పెట్టాను. నేనైతే సాల్ట్ వేసేసుకుంటా ముందే. చాలామంది సాల్ట్ వేసుకోరంట, నాకు సాల్ట్ వేసుకుంటేనే ఇష్టం. ఒకవేళ చాలకపోయినా విడిగా అయినా కొంచెం స్ప్రింకిల్ చేసి అనేది తింటానమాట. ఇది కుక్కర్ పెట్టేసుకుందాం. ఇది తీసేసుకుని కుక్కర్ పెట్టేసుకున్నానే. కుక్కర్ ఎక్కిచ్చేసాను. ఈ పక్కనేమో పాలు పెట్టాను. ఇదేమో పెసరపప్పు నానబెట్టాను. పెసరపప్పు ఎందుకు నానబెట్టాను అంటే, ఇదిగో క్యాబేజీ పెసరపప్పు వండుతాను అనమాట, అందుకు నానబెట్టా. పాలు కాగలేదు ఇంకా. ఇదైతే కోసేసుకున్నాం. మీరు కూడా ఇలాగే కోసుకుంటారు, ఇంకేమన్నా దీనికి వేరే మెథడ్స్ ఉంటాయా? నేనైతే ఇలాగే కోసుకుంటాను. కోసుకున్నాకైతే ఒక 2-3 పొంగులు ఉడుకు రానిచ్చి ఆ నీరు అనేది వంపేస్తాయి. ఎందుకంటే వీటిల్లో మనకి కనిపించుకోకుండా ఏమన్నా జీవజాతులు ఉన్నాయనుకోండి, అవి మన బొజ్జలో తిరుగుతాయి కదా, అందుకని చేస్తారనమాట. ఇదనమాట, నేను ఇలా కోసేసుకుంటాను. కోసుకున్నాక నీళ్ళు పొయ్యి మీద పెట్టి, ఆ నీళ్ళు కొంచెం తెల్లుతాయి కదా, తెల్లేటప్పుడు వేస్తాను. వేసి అట్లా 2 పొంగులు అయితే రానిస్తాను అనమాట. కాఫీ కలుపుకున్నానండి. ఇదిగో పొయ్యి మీద అయితే
నీళ్లు పెట్టేశాను. నీళ్లు తెల్లాక చూపిస్తాను. ఇదన్నమాట, ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు 2-3 ఉడుకులు ఉడుకుతున్నప్పుడు కొంచెం అంతా సాల్ట్ వేసుకోండి. गोभी ఎవడు చూపిస్తున్నావు? అది కానీ చూపిస్తున్నావు అంటున్నా మొత్తం అది ఎవడికని చూపిస్తున్నావా? చెప్పు. వస్తుంది కానీ తెలుసు కదా. వాళ్ళందరం ఒకసారి చెయ్యటి మళ్ళీ వాళ్ళందరినీ ఒకసారి అట్లా మొత్తం చూపి. ఓకే, చేయడానికి పర్లా వండని అటువంటి చూసా తాతగారిది, ప్రసాద్ తాతగారి తీసి పంపించమన్నారా? ఓకే ఓకే, ఆయన ఇప్పుడే వచ్చాడు. లైట్ వెళ్ళట్లేదుగా. అటు మీరు అందరినీ మొత్తం కవర్ చేస్తున్నాలే. చెప్తానుగా ఉండు.
మేస్త్రి గారికి చెప్పమ్మా, గట్టిగా చెప్పరా ఏమైందంటే. ఎవడాడు చెప్పమని, ఎవడు చెప్పమని చెప్పు. ఏం కావాలి నీకు? కాదమ్మా, ఏం కావాలి, ఏం చెప్పమంటావురా? నేనేం చెప్పని చెప్పు నీకు, ఏం చెప్పని. రైట్. చెప్పు. దాంట్లో మేము పడేట్టుకు చేయండి. భలే పడా, ఏ భలే ఓడిపోయా బాబు నువ్వు. అవి భలే ఓడిపోయా, పెద్దవాడు నువ్వు. బాబాయ్ పెట్టాడు నాకు చేయిపోవాలి. ఏంటన్నా ఇది తీసేయంటమ్మా. చికెన్ అండి. ఇప్పుడు మనం మటన్ వచ్చింది కదా, మటన్ అది పెందరకాడు వచ్చింది కదా, అది దాన్ని ఫ్రై చేస్తున్నాం. అది మళ్ళీ ఆలస్యంగా పంపునాను అంటే తొందరపడ్డారు కొన్ని అట్లా గుర్తుంటారు నీకు, అంతే గుర్తుకొస్తుంది చెప్తున్నాను. అయితే చైర్లకి కావాల్సిన పడితే మీకు చూసాడు బస్సులు